కేటీఆర్కు హరీష్ రావుకు మతిస్థిమితం లేకుండా పోయింది. వాళ్ళని అర్జెంటుగా ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపాల్సిందే. కేటీఆర్ను మొదలు. ఎందుకంటే వాళ్లకు 2023 నుంచి ఇప్పటిదాకా ఓటమి పాలవుతున్నారు. ఓటమి పాలు కావడంతోనే మతిస్థిమితం కోల్పోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్, హరీష్ రావు, మీరు ఎన్ని అబద్ధాలాడి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనుకున్నా కూడా తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేరు. అయితే ఖమ్మంలో జరిగిన సంఘటన, పేదవాళ్ళ ఇండ్లను కూలగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పచ్చి అబద్ధం. కేటీఆర్ పోయి ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలే. కేటీఆర్ మీడియా ముందుకు వచ్చే ముఖం లేకుండా పోయింది. ప్రజలు తగిన గుణపాఠం చెప్పింది కాబట్టే మీడియా ముందుకు రాలేదు. రాక ఏదన్నా ఒకటి కారణం దొరుకుతుంది, కారణం దొరకబట్టి పోవాలి అనే ఆలోచనతోని కేటీఆర్ ఉన్నాడు. ఖమ్మం సంఘటన, ఆ ఇండ్లు కూల్చివేతనే విషయము అది ఇప్పటి విషయం కాదు. వాస్తవానికి అది భూదాం భూమి. భూదాము భూమిని ఆనాడు అక్కడున్నటువంటి ఒక భూస్వామి భూదాం ట్రస్ట్కు ఇది నిరుపేదలకు పంచండి అని చెప్పి దానం ఇచ్చిన భూమి. దాన్నే భూదాము భూమి అంటారు. ఆ భూమి పేదలకు నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమి, అది వాస్తవం. అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమి. కానీ దాన్ని ఏం చేశారు? 2014లో నిరుపేదలకు 60 గజాలు 100 గజాలు చొప్పున నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత పువ్వాడి అజయ్ కుమార్ మంత్రి, అక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అది ఎప్పటి నుండో పువ్వాడి అజయ్ కుమార్కు అక్కడ ఎమ్మెల్యేలకు ఎప్పటి నుండో కన్నుబడ్డది ఆ భూమి మీద. 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14, 15, 16లో ఆ భూమి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళను బెదిరించి అదిరించి పువ్వాడి అజయ్ కుమార్ అనుచరులు, అక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు ఆ నిరుపేదలను బెదిరించి మంత్రి పువ్వాడి అజయ్ కుమార్ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచర వర్గంతో పాటు ఆ అనుచర వర్గం దగ్గర పనిచేసేటువంటి వేరే నాయకులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళందరినీ కూడా అదిరించి బెదిరించి, ఇగో ఈ రేటు చొప్పున మీకు ఇస్తాము, ఇగో 1 లక్ష నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 6 లక్షలకు ఇస్తాము, మీరు ఆ భూమి వదిలిపోవాలి, మీకు పేపర్లు లేవు, ఆ పేపర్లన్నీ దొంగ పేపర్లు అని చెప్పి అక్కడ నిరుపేదలను బెదిరించి అదిరించి ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు చొప్పున నిరుపేదలకు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి మొత్తం
50 నుంచి 60 ఎకరాల భూమిని వీళ్ళు రియల్ ఎస్టేట్ చేశారు. పువాడి అజయ్ కుమార్ అనుచరులు, అక్కడ ఎమ్మెల్యేలు. ఇది వాస్తవం. Subscribe us and press the bell icon for more interesting updates.